హలో ఆల్! ఈ వీడియోలో విల్ స్మిత్ నటించిన 'ఐ యామ్ లెజెండ్' 2007 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు రివ్యూ అంటే కొంచెం ఏదోలా ఉంది భయ్యా. మూవీ గురించి అయితే తెలుసుకుందాం. ఎందుకంటే 2007లో మూవీ. నేనే చూసి చాలా ఇయర్స్ అంటే చాలా ఇయర్స్ అయింది. బట్ ఇప్పుడు తెలుగు డబ్బింగ్ ఉన్నట్టుగా కొత్తగా ఏదో ఆన్‌లైన్‌లోకి అయితే అవైలబుల్‌గా వచ్చింది. సో, అందరూ సెర్చ్ చేస్తారు కాబట్టి జస్ట్ రీచ్ కోసం అయితే ఈ వీడియో పెడుతున్నా. స్టిల్ ఇప్పటికి ఎవరైనా మూవీ చూడకపోతే గనక ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్‌గా చెప్పాలంటే 'ఐ యామ్ లెజెండ్' మూవీని 2 పార్ట్స్‌గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే ఒక రేంజ్‌లో ఉంటుంది. లోన్లీనెస్‌ని పర్ఫెక్ట్‌గా చూపిస్తారు. సెకండ్ హాఫ్ ఏమో కొంచెం రెగ్యులర్ హాలీవుడ్ యాక్షన్ మూవీలా కనిపిస్తుంది. బట్ ఓవరాల్‌గా విల్ స్మిత్ యాక్టింగ్ వల్ల ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ మూవీస్ అనే చెప్పొచ్చు. స్టోరీ ఏంటంటే 2009లో క్యాన్సర్ క్యూర్ కోసం క్రియేట్ చేసిన ఒక వైరస్ మ్యూటేట్ అయ్యి వరల్డ్ పాపులేషన్‌లో 90% మందిని చంపేస్తుంది. మిగిలిన వాళ్ళు డార్క్ సీకర్ అదే వాంపైర్, జాంబీ టైప్ మ్యూటెంట్స్‌గా మారిపోతారు. వీళ్ళు సన్‌లైట్‌లోకి రాలేరు. ఓన్లీ నైట్ టైమే హంట్ చేస్తారు. కట్ చేస్తే 2012 న్యూయార్క్ సిటీలో మనిషి అంటూ మిగిలింది మన హీరో మాత్రమే. అదే రాబర్ట్ నెవిల్. అది విల్ స్మిత్ గారు. తనతో పాటు ఒక డాగ్ శామ్ జర్మన్ షెపర్డ్. దాని తర్వాత ఏం జరిగిందన్నది వీళ్ళిద్దరు ఏం చేశారన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. హైలైట్స్ ఏంటంటే పాజిటివ్స్ ఏంటంటే విల్ స్మిత్ యాక్టింగ్ భయ్య. అసలు మూవీ మొత్తం ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్ గా క్యారీ చేస్తాడు. మనిషి ఒంటరిగా ఉంటే మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుందో సూపర్ గా పోర్ట్రే చేస్తారు. మ్యానిక్విన్స్ తో మాట్లాడడం, తన డాగ్ శామ్ తో ఉండే బాండింగ్ చూస్తే ఖచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. అండ్ విజువల్స్ అండ్ అట్మాస్ఫియర్ న్యూయార్క్ సిటీని కంప్లీట్ గా ఎంటీగా ప్లాంట్స్ తో కవర్ అయ్యి ఉన్నట్లుగా చూపించడం వేరే లెవెల్. టైమ్ స్క్వేర్‌లో ఒక్క సౌండ్ కూడా లేకుండా సైలెన్స్ చూస్తే ఏదో తెలియని భయం వేస్తుంది. యాక్షన్ సీన్స్ కంటే కూడా ఆ సైలెన్సే ఎక్కువగా స్కేరీగా ఉంటుందన్నమాట. ఇంకా డే వర్సెస్ నైట్ కాన్సెప్ట్ చాలా మూవీస్‌కి ఇప్పుడు మనం చూస్తున్నాం గానీ, ఒకప్పుడు పునాదేసిందంటే ఇదే అన్నట్టుగా చెప్పుకోవచ్చు మనం. అంటే ఇంకా ఉన్నాయి గానీ, బట్ ఇదే మెయిన్ అనుకోండి. రూల్స్ క్లియర్‌గా ఉంటాయి. పగలపూట సేఫ్టీ, రాత్రి అయితే డేంజర్. ఈ వేరియేషన్ వల్ల మూవీలో టెన్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక నెగెటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజీ అండ్ వీఎఫ్ఎక్స్ మీకు 2000లో అయితే ఓకే ఏమో కానీ, ఇప్పుడు మీరు చూస్తే గనక అంటే అప్పుడు చూడలేదు మేము ఇప్పుడే చూస్తున్నామంటే ఆ డార్క్ సేకర్స్ గ్రాఫిక్స్ అయితే కొంచెం కార్టూనిష్‌గా ఉంటుంది. వీడియో గేమ్ క్యారెక్టర్స్ లాగా అనిపిస్తాయి అన్నమాట. కొంచెం నేచురల్‌గా ఉంటే ఇంకా భయంకరంగా ఉండేది. బట్ ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి అది మూవీ టీమ్ తప్పు కాదు. అది మీ తప్పు. అవుట్‌డేటెడ్ అనుకుంటే మాత్రం అది మీ మిస్టేక్ అవుద్ది. పైగా క్లైమాక్స్ మూవీ స్టార్టింగ్‌లో ఉన్న డెప్త్ అయితే ఎండింగ్‌కి వచ్చేసరికి మిస్ అయిపోద్ది భయ్య. ఏదో హడావిడిగా ఒక యాక్షన్ సీన్ పెట్టి ఎండ్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇదే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ నాకు కొంచెం బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అన్నమాట. ఆ క్లైమాక్స్ అన్నది కూడా ఇంతకు మించి అయితే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. మీరు గనక విల్ స్మిత్ పర్ఫార్మెన్స్ ఆ ఎంప్టీ సిటీ విజువల్స్ కోసం అండ్ అక్కడక్కడ ఫ్యూ ఎలిమెంట్స్ కోసం ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్తా. క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా థ్రిల్లర్ లవర్స్ కి అయితే ఇది మస్ట్ వాచ్. అంతే ట్రై చేయండి. ట్రై చేద్దాం అనుకుంటే నేను ఎప్పుడో మూవీ చూసాను కాబట్టి ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కోసం ఇంగ్లీష్ కోసం వీటి గురించి అయితే మాట్లాడట్లేదు. మూవీ కోసం మాత్రమే మాట్లాడా. మీరు చెక్ చేద్దాం అనుకుంటే చెక్ చేయొచ్చు. ఓకే మీకు కన్వీనియన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఓపెనర్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్. బై.